నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఒక క్షణం ఊహించుకోండి, మీరు మీ ఫోన్లో ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడుతున్నారు, లేదా ఇంటర్నెట్ ఏదో బ్రౌజ్ చేస్తున్నారు. ఉన్నట్టుండి సిగ్నల్స్ మాయమైపోయాయి, జీపీఎస్ పనిచేయడం లేదు, రేడియోలో కేవలం వాయిస్ వినిపిస్తుంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు కదా. సరిగ్గా ఇప్పుడే మన భూమికి ఎదురైన భయంకరమైన పరిస్థితి సూర్యుడు తన ఉగ్రరూపాన్ని చూపించాడు. ఒక శక్తివంతమైన ఎక్స్ క్లాస్ సోలార్ ఫ్లేర్ భూమిని తాకింది. అసలు ఏంటి రేడియో బ్లాక్అవుట్? దీనివల్ల మన ప్రపంచం చీకట్లోకి వెళ్ళిపోనుందా? వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజా సమాచారం ప్రకారం సూర్యుడి ఉపరితలం నుండి ఒక భారీ విస్ఫోటనం జరిగింది. దీనిని శాస్త్రవేత్తలు ఎక్స్ క్లాస్ సోలార్ ఫ్లేర్ అని పిలుస్తున్నారు. మీకు తెలుసా, సోలార్ ఫ్లేర్లలో ఇదే అత్యంత శక్తివంతమైన కేటగిరీ. ఈ విస్ఫోటనం వల్ల వెలువడిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కాంతి వేగంతో దూసుకొచ్చి మన భూమిని ఢీకొట్టింది. దీని ప్రభావంతో భూమిపై సూర్యుడు ప్రకాశిస్తున్న వైపు, అంటే డే సైడ్ వైపు భారీ రేడియో బ్లాక్అవుట్ సంభవించింది. అది అకస్మాత్తుగా జరిగిందైతే కాదు. దీనికి ముందు ఏప్రిల్ 23న కొన్ని ఎం క్లాస్ ఫ్లేర్స్ కూడా హెచ్చరికలు పంపాయి. కానీ ఈ ఎక్స్ క్లాస్ మాత్రం విధ్వంసాన్ని సృష్టించింది. అసలు సూర్యుడిపై ఏం జరుగుతోంది? సూర్యుడిలో అయస్కాంత క్షేత్రాలు గజిబిజిగా మారి ఒక్కసారిగా తెగిపోయినప్పుడు బిలియన్ల కొద్ది అణుబాంబుల శక్తితో సమానమైన రేడియేషన్ బయటకు వస్తుంది. దీన్నే సోలార్ ఫ్లేర్ అంటాం. ఈ కిరణాలు మన వాతావరణంలోకి అయనోస్పియర్ పొరను తాకినప్పుడు అది రేడియో తరంగాలను అడ్డుకుంటుంది. దీనివల్ల విమానాలు, షిప్పులు, తదితర మిలిటరీ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పూర్తిగా స్తంభించిపోతాయి. ఒకవేళ మీరు ఆ సమయంలో విమానంలో ప్రయాణిస్తుంటే పైలట్కు కూడా కంట్రోల్ రూమ్ నుండి ఎలాంటి సమాచారం అందదు. ఇది ఎంతటి ప్రమాదకరమో అర్థం చేసుకోండి. ఇది కేవలం రేడియో సిగ్నల్స్తో ఆగిపోతుందా? లేదు. ఒకవేళ ఈ సోలార్ ఫ్లేర్తో పాటు కరోనల్ మాస్ ఎజెక్షన్ కూడా తోడైతే అది భూమిపై ఉన్న పవర్ గ్రిడ్లను పూర్తిగా కూల్చివేయగలదు. 1859లో జరిగిన క్యారింగ్టన్ ఈవెంట్ సమయంలో టెలిగ్రాఫ్ వైర్లు పూర్తిగా కాలిపోయాయి. నేడు మనం పూర్తిగా టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నాం. మన మొబైల్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ అన్నీ ఒక్క నిమిషంలో నాశనం కాగలవు. ఇప్పుడు మనల్ని తాకిన ఎక్స్ క్లాస్ ఫ్లేర్ అటువంటి భారీ ప్రమాదానికి ఒక ట్రైలర్ మాత్రమేనా అని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. space.com రిపోర్ట్స్ ప్రకారం సూర్యుడు తన 11 సోలార్ మ్యాక్సిమం దశకు చేరుకుంటున్నాడు. అంటే రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో భారీ విస్ఫోటనాలు మనల్ని భయపెట్టబోతున్నాయి. ఏప్రిల్ 23న మొదలైన ఈ అలజడి 25వ తారీఖు వరకు ఒక భయంకరమైన రూపం దాల్చింది. మన శాటిలైట్లు ఈ రేడియేషన్ దాటిని తట్టుకోగలవా? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో ఉన్న వ్యోమగాముల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్లో జోన్లో ఉన్నారు. ప్రకృతి ముందు మనిషి సృష్టించిన టెక్నాలజీ ఎంత అల్పమైందో ఈ సోలార్ ఫ్లేర్ మరోసారి నిరూపించింది. ప్రస్తుతానికి ఈ బ్లాక్అవుట్ భూమిపై ఒకవైపు మాత్రమే ప్రభావం చూపించినప్పటికీ భవిష్యత్తులో రాబోయే సూపర్ ఫ్లేర్స్ భూమిని పూర్తిగా చీకట్లోకి నెట్టేసే అవకాశం ఎంతైనా ఉంది. మీరు ఎప్పుడైనా మీ మొబైల్ సిగ్నల్స్ వింతగా పనిచేయడం గమనించారా? ఆ సమయంలో ఇలాంటి సోలార్ ఫ్లేర్ ప్రభావం ఉండొచ్చు. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.